నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు సమ్మర్ స్పెషల్ డిఫరెంట్ పచ్చళ్ళు ప్రతిరోజు చూస్తున్నారు, చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి ఈ రోజు కూడా మహేంద్ర హిల్స్ లో నివాసం ఉంటున్న శారద గారు సరికొత్త పచ్చళ్ళని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ పచ్చళ్ళు ఏంటో చూద్దామా? నమస్తే శారద గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఏం నిల్వ పచ్చడి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? నిమ్మకాయ నిల్వ పచ్చడి ఫస్ట్ చేస్తానండి. మరి నిమ్మకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. నిమ్మకాయలు, పసుపు, కారం, ఆవపొడి, ఎండుమిరపకాయలు, మెంతి పొడి, ఎల్లిపాయలు, పోపు దినుసులు, ఉప్పు, నూనె. సో చూసారు కదా నిమ్మకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి ఇప్పుడు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా శారద గారు? చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ నిమ్మకాయలను ఒక బౌల్లో తీసుకోవాలండి. ఓకే. నిమ్మకాయలను పీసెస్గా కట్ చేయాలండి. దీంట్లో సగం మాత్రం రసం తీయాలి, ఇంకా సగం ఏమో ముక్కలుగా ఉంచాలి. అంటే గ్రేవీ తయారు కావాలి కదండి మనకు. గ్రేవీ కోసము సగం రసం తీసి ఉంచాలండి. దీంట్లోనే వేసానండి నేను. ఓకే, అంటే దీని నుంచి మనం జ్యూస్ తీయాలా? జ్యూస్ తీయాలా, కొన్ని అన్ని జ్యూస్ తీస్తే గ్రేవీ బాగా తయారవుతుందండి. ఓకే ఓకే, మనకి ఎక్కువ అంటే వేరే ఏమి పిండులు అవి ఇవి కలపాల్సిన అవసరం లేకుండా ఇలానే వచ్చేస్తుంది. పిండిలు కూడా కొంచెం తక్కువ మంటలో. కాకపోతే మనం కొన్నేమో నిమ్మకాయ అయితే మనకి మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఈ పీస్ అయితే సరిపోతుంది. మగ్గాలి కదండి, చట్నీ ఊరడానికి బాగుంటుందండి. జస్ట్ మనం మిక్స్ చేసేటప్పుడు లైక్ గట్టిగా ప్రెస్ చేసినా కానీ మనకు జ్యూస్ వచ్చేస్తుంది. ఈ సైజ్ లో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఎన్ని నిమ్మకాయలండి? ఇవి 10 నిమ్మకాయలు. 10 నిమ్మకాయలు. ఓకే. నిమ్మకాయలను ఒక బౌల్లో తీసుకోవాలండి. రసం కూడా దీంట్లోనే ఉందండి, ఒకటే దాంట్లో కలిపేసాం. దీనికి ఫస్ట్ పసుపు కలపాలండి. ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి పసుపు బాగుంటుంది కాబట్టి పసుపు కలపాలి. తర్వాత కారం పొడి మనకు కావాల్సినంత అండి, మనం తినేదాన్ని బట్టి. కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువే పడుతుంది. 1.5 స్పూన్ సరిపోతుందండి దీనికి. కానీ పెరుగన్నంలో నిమ్మకాయ మస్ట్ చాలా మంది అండి ఇప్పటికీను. ఇది లేకపోతే పెరుగన్నం తినరు అనమాట. ఇంకా నిమ్మకాయ దేంట్లో బాగుంటుంది చెప్పండి? పచ్చళ్ళకండి. ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా తింటే బాగుంటుందో చెప్పండి. పప్పుకి బాగుంటుందండి. పప్పు కదా, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నం పప్పు నోరు టేస్ట్ రావడానికి బాగుంటుందండి. అందరూ అనుకుంటారు ఓన్లీ పెరుగుకి అబ్బాయి పుల్లగా ఉంటుంది కాబట్టి విడిగా రైస్ లో తినలేము అనుకుంటారు. బట్ పప్పు పప్పు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆవపొడి అండి. ఆవపొడి వేయించినవి కాకుండా పచ్చి ఆవాల్లో గ్రైండ్ చేసి చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఓకే, వేయించకుండా పచ్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆవపొడి. ఓకే, ఇది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి, గ్రేవీ బాగుంటుంది. తర్వాత మెంతి పొడి అండి. మెంతి పొడి కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కదా హెల్త్కి. మెంతులు కొంచెం మంచిది కాబట్టి కొంచెమే తీసుకోవాలి, మరి ఇదంతా కూడా చేదు లేకుండా. తర్వాత ఉప్పు సరిపడినంత అండి. ఆల్రెడీ ముక్కలు కొంచెం వేసాను, అందుకే ఇక్కడ తక్కువ మనం చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నానండి. ఓకే, వీటిని బాగా కలపాలండి. సో జ్యూస్ అది మొత్తం కూడా ముక్కలకి పట్టేలా కలపాలి. ఇది బాగా కలిపాం కదండి. దీన్ని ఈ 2-3 రోజుల తర్వాత అయితే ఊరి చాలా బాగా వస్తుంది, ఇంకా ఎక్కువ లిక్విడ్ తయారవుతుంది. మనం ఇప్పుడే చేయాలి కాబట్టి పోపు పెడతాను. ముందుగా స్టవ్ వెలిగించాలండి. ఇది మనం ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదా అండి? పోపులో వేసేయడమేనా? పోపులో వేసేయడం అండి. అది దీంట్లో రసం ఉంటుంది కదండి, ఊరి 3-4 డేస్ తర్వాత మంచి గ్రేవీ తయారవుతుంది. అది అప్పుడు కూడా పోపు అప్పుడైనా ఇంకా దీంట్లో ఏమో ఆయిల్ వేయరా? ఇప్పుడు ఆయిల్తో పోపు వేస్తాం కదండి విడిగా. ఇలా ఈ ప్రాసెస్ లేదండి, పోపు వేస్తే సరిపోతుంది అదే ఆయిల్. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు, ఒక్కసారి కూడా వేసుకోవచ్చు. మొత్తం పచ్చడికి ఒకటేసారి వేసుకోవచ్చు కూడా, ఎట్లా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. సరిపోతుందండి కొంచెం ఆయిల్. అయితే వెల్లుల్లిపాయలు తీసుకుంటాం కదండి, వెల్లుల్లిపాయల్లో కొన్నేమో దంచి తీయాలి, కొన్నేమో అలాగే ఉంచాలండి. అలాగే ఉంచిన వాటిని ఆ నిమ్మకాయలకు వేస్తే ఊరిన తర్వాత చాలా బాగుంటాయండి తినడానికి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి, దీంట్లో వీటిని యాడ్ చేయాలండి పచ్చి. వీటినేమో పోపు కోసం ఉంచుకోవాలి, దంచి ఉంచుకోవాలండి. నిమ్మకాయ పచ్చడి ఇంత ఈజీ కాకపోతే క్వాంటిటీస్ తెలియాలి. ఈజీ అంటే మన చిన్న బౌల్లో ముక్కలు కాబట్టి అర్థమైపోతుంది అందరికీ. కాకపోతే కొంచెం బల్క్గా చేసేటప్పుడు మాత్రం క్వాంటిటీస్ ఎలా యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేయాలి వేడెక్కింది తెలుస్తుంది. నూనె వేడెక్కిందండి. పోపు దినుసులు వేయాలా. దీంట్లో శనగపప్పు ఎక్కువ వేసుకుంటే కాలి
మాడడం ద్వారా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి శనగపప్పుతో. ఓకే. ఎండుమిర్చి వేయాలండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు చివరికి వేయాలండి. ముందు వేస్తే మాడిపోయి బాగా రాదు. అయితే ఇవి నిల్వ పచ్చళ్ళు కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఎంత బాగుంటాయో నిల్వ పచ్చళ్ళు సరిగ్గా పెట్టకపోతే చెడిపోతుంది కదండి, అందుకని. మరి టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ మళ్ళీ మీకు వంటలు పచ్చళ్ళు అవి ఇవి ఎలా మేనేజ్ చేస్తున్నారు? చేయాలి కదండి, ఎంత పెద్ద జాబ్ ఉన్నా ఇంట్లో అన్నీ వేయాల్సిందే కదండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. దీంట్లో వేసేసుకోవడమేనా అండి? అవునండి, చల్లారిన తర్వాత వేయాలండి. వేడి వేస్తే బాగుంటుంది, కొంచెం చల్లారిన తర్వాత వేస్తే బాగుంటుంది. కాసేపు ఆగుదామండి. ఓకే అండి, వేసేద్దామా అండి? ఓకే అండి, చల్లగా అయిపోయిందండి, కలిపేద్దాం. ఓకే. ప్రిపేర్ అయిపోయినట్లేనా? అంతేనండి. ఇది 3-4 డేస్ తర్వాత అయితే ఇంకా చక్కగా బాగుంటుంది. ఇంకా ఇన్స్టెంట్గా కూడా పుల్ల నిమ్మకాయ పైన అవి తగులుతూ బాగుంటుంది. 3-4 డేస్ అయితే చక్కగా బాగుంటుంది. గ్రేవీ తయారవుతుంది దీంట్లోనే. నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి మేడం ఎలా ఉందో. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూసారు కదా, నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శారదా గారు చక్కగా లెసన్ చెప్పినట్టు చెప్పేశారు. అండ్ ఫస్ట్ అయితే మనం నిమ్మకాయల్ని ఫస్ట్గా మనం నీట్గా క్లీన్ చేసేసి పీసెస్గా కట్ చేసుకొని అండ్ సగం పీసెస్ని మనం చక్కగా జ్యూస్ లాగా లైట్గా పిండాలండి. మిగిలిన సగం అలాగే ఉంచేయాలి. ఆ పీసెస్లో కొంచెం మనం సాల్ట్ వేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దెన్ మనం ఈ నిమ్మకాయ పీసెస్ తీసుకొని వాటిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడినంత, అంటే నిమ్మకాయ నిల్వ పచ్చడి కాబట్టి కారం కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. అండ్ కారము ఉప్పు అవన్నీ యాడ్ చేసి కొంచెం లైట్గా మనకి మెంతిపిండి అలాగే ఒక 2 స్పూన్స్ ఆవు పిండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం పోపు పెట్టుకోవాలన్నమాట. పోపులో మనం పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ అంతా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసేసుకుంటే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. దెన్ మనం ఒక 3-4 డేస్ కనుక మంచిగా మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మాత్రం నేను ఫస్ట్ టేస్ట్ చేసేస్తాను ఎలా ఉందో. మనకి నిమ్మకాయ అనగానే మంచి పుల్లగా ఉంటుంది కదా అండి. ఇందాక అనుకున్నట్లు చక్కగా మనకి పప్పులో చాలా బాగుంటుంది, పెరుగన్నంలో బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇలా ఎలా ఉందో చూద్దాం. పుల్లగా కారంగా మనం ఇప్పుడు తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 3 డేస్ కనుక వెయిట్ చేసినట్లయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది శారదా గారు. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సరికొత్త వంటకాలని మా అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి, ఈనాటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు మరొక ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నంబర్ 040276113332. రేపు మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో కమ్మని ఘాటుగా చిల్లీ గార్లిక్ పికిల్, ఎంతో రుచికరమైన కంద నిల్వ పచ్చడి. సో డోంట్ మిస్ ఇట్. సమర్పించిన వారు Gold Drop Refined Sunflower Oil.